వెల్కమ్ టు వేములాస్ కిచెన్. ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక కట్ట పాలకూర తీసుకొని శుభ్రంగా కడుక్కొని మిక్సీకి వేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలు తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి మంచి కారం ఉన్న మిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల పాలక్ పన్నీర్ మసాలా పౌడర్ వేసి 1 కప్పు వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా పన్నీర్ని తీసుకొని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పన్నీర్ సాఫ్ట్గా కావాలంటే కొంచెం హాట్ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 1 మినిట్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం కలిపి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేలాగా కలపాలి. ఇలా ఉడికిన టమాటా ప్యూరీలోన ముందుగా మనం కలిపి పెట్టుకున్న పాలక్ పన్నీర్ మసాలాని వేసుకొని ఇలా బాగా కలుపుతూ ఉండాలి. మంచిగా ఉడికేదాకా కలుపుతూ ఉండాలి. 1 to 3 మినిట్స్ మంచిగా ఉడకనియాలి. ఇలాగా మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసి మంచిగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఉడకనివ్వాలి. కలుపుతూ ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన గ్రేవీలో 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చాక ముందుగా మనం వేడి వాటర్లో వేసుకున్న పన్నీర్ని తీసి వేసుకొని మంచిగా కలుపుకొని 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని పన్నీర్ మసాలా పౌడర్ జల్లుకొని అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.